హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇంట్లో పిల్లలకి స్కూల్కి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏమైనా అప్పటికప్పుడు చేయాలంటే ఇలా ఒకసారి ఆలుగడ్డలతో ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా కుదురుతాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంట్లో పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారండి, అంత బాగుంటాయి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేటందుకు ఇంట్లో ఆలుగడ్డలు ఉంటే సరిపోతుందండి. ఆయిల్ కూడా ఉండాలి. ఈ ఆలుగడ్డలు మంచిగా కడుక్కొని పొట్టు మొత్తం తీసిన తర్వాత ఇలా మంచిగా నిలువుగా మాత్రమే కట్ చేసుకోవాలండి. నిలువుగా కట్ చేసుకొని మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఇలా నేను చూపించినట్లు ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకోండి. ఒకవేళ మీకు ప్రాక్టీస్ లేనట్లయితే కాస్త చిన్నగా పెద్దగా అయినా సరిపోతుంది. కాకపోతే కాల్చే విధానాన్ని బట్టే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అవుతాయండి. కాల్చుకునేటప్పుడు కాస్త చూసి కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా ముక్కలు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత తీసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలండి. ఒక బౌల్‌లో వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కాస్త వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకొని వాటర్ మంచిగా వేడైన తర్వాత మాత్రమే కాస్త సాల్ట్ వేసుకొని ఇవి కట్ చేసుకున్న ఆలు ముక్కలు తీసి ఆ వాటర్‌లో వేయాలండి. అలా వేసి ఒక్క పొంగు మాత్రమే రానివ్వాలి. ఒక్క పొంగు వచ్చిన తర్వాత తీసుకొని ఒక జల్లెడలో వేసి వాటర్ మొత్తం వెళ్ళిపోనివ్వాలి. అలా వెళ్ళిపోతేనే మనకు ఈ ఆలుగడ్డలకున్న వైట్ లిక్విడ్ వస్తది కదా! ఆ లిక్విడ్ అంతా పోయి ఆలుగడ్డలు మనకు పొడి పొడిగా వస్తాయండి. ఈ వాటర్ ఏమాత్రం ఉండకుండా ఆరనివ్వాలి. అలా ఆరితేనే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగా కుదురుతాయి. ఇవి మరీ మెత్తగా ఉడకకూడదు, అట్లని పచ్చిగా ఉండకూడదు. అలా వేసినామంటే వేసినాం అన్నట్టు మాత్రమే ఉండాలి. అలా మంచిగా వాటర్ మొత్తం ఆరిన తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పక్కనుంచుకున్న ఆలు ముక్కలు కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా స్పూన్‌తో కలుపుతూ మాత్రమే చిన్న మంటలో కాల్చుకోవాలి. స్పూన్‌తో మనం కలపకుంటే అడుగున మొత్తం ఒకదానికొకటి అతుక్కొని మంచిగా కాలవు కదా! అందుకే స్పూన్ తోటి కలుపుతూ అంతటా కాలేటట్టు మంచిగా నిదానంగా కాల్చుకున్న తర్వాత తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్‌కరమైన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అవుతాయండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఏ చే సాస్‌లోనైనా తినొచ్చు. లేకుంటే పెద్దవాళ్ళైతే కాస్త ఉప్పు, కారం జల్లుకొనైనా తినేయొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.